రానున్న 2 రోజులు హైదరాబాద్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వాతావరణం పొడిగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక సాయంత్రం వాతావరణం మారి మబ్బులు కమ్ముకుంటాయంటుంది. సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ సమయంలో ఈదురుగాలులు వీస్తుంటుంది. గాలుల తీవ్రతతో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటుంది. హైదరాబాద్లో భిన్న వాతావరణం నెలకొంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్ హలో వినోద్. సందీప్, హైదరాబాద్ లో వాతావరణం చూస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది. పగలంతా ఎండ, సాయంత్రం మరియు రాత్రి సమయంలో వర్షంతో కూడినటువంటి వడగాళ్లు మరియు వర్షం కురిసే ఛాన్స్ అయితే ఉంది. ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. వర్షానికి తోడు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వీస్తున్నాయి. 2 రోజులు ఇవాళ నుంచి దాదాపు రేపు ఎల్లుండి వరకు కూడా ఇదే పరిస్థితి అంటూ వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు. రానున్న 2 రోజులు హైదరాబాద్ లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సందీప్, ఉదయం అంతా వాతావరణం పొడిగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక సాయంత్రం వాతావరణం మారి మబ్బులు కుమ్ముకుంటుందని కూడా తెలుస్తుంది. సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తుందని తెలిపింది. ఈ సమయంలో దూరుగాలు తీస్తూ ఉంటుంది. గాలుల తీవ్రత దాదాపు గంటకు 30 కిలోమీటర్ల వేగం నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా ఉండబోతుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక రకంగా శుభవార్త. నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణ అంచనాల తేదీల కన్నా ముందుగానే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసినటువంటి బులెటిన్లో స్పష్టంగా అర్థమవుతుంది. సందీప్, అంతకు ముందు మన దేశంలోని కేరళకు ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు తాకనున్నట్టయితే అంచనా వేస్తున్నారు. ఈ రుతుపవనాల అంచనా ప్రకారం దాదాపు జూన్ మొదటి వారంలోనే, అంటే దాదాపు 5వ తేదీ లోపే రాష్ట్ర సరిహద్దులు తాకుతాయంటూ కూడా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రానున్న వర్షాకాలంలో కూడా సాధారణ కన్నా అధికంగానే వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 734 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా గత ఏడాది 962.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. తొందరగా వాన జల్లులు రాష్ట్రంలో పడుతున్న విషయం తెలిసిన రైతులు ఇప్పటి నుంచే నేలను దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ సగటు కంటే ఎక్కువగా కురిసిన వర్షంతో నేల మొత్తం మెత్తగా ఉండటంతో కూడా ముందుగానే దుక్కుకు ఆస్కారం లభించింది. ఋతుపవనాల రాకతో తగ్గనున్న ఎండలు రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 లేదా 3 డిగ్రీలు తగ్గే అవకాశం అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వెల్లడించింది. దాదాపు 14-15 తేదీల్లో కొన్ని జిల్లాల్లో ఒక మోస్తారు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా వివరించింది. అయితే సోమవారం ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, హన్మకొండ జిల్లాలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాల వాసులకైతే తీవ్ర ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది. మే 27వ తారీఖున కేరళను తాకుతున్న నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ అయితే తాకే అవకాశం ఉంది. సంది వినోద్, అంటే ఈ వానలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? పరిస్థితి దాదాపు 3 రోజుల వరకి ఇలాగే వర్షం కుట్టింది. పగలంతా ఎండ, సాయంత్రం నుంచి ఈదురుగాలు మరియు వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఇవాళ రేపు ఎల్లుండి వరుసగా 3 రోజులు సాయంత్రం ఎదురుగాలు మరియు వర్షం పడే అవకాశం అయితే ఉంది. సంది వినోద్, అంటే ఇవాళ నైరుతి ఋతుపవనాల నేపథ్యంలో అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికీ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని పట్టణాల్లో వర్షమే కాకుండా ఈదురుగాలులు కూడా చాలా వేగంతో కూడినటువంటి ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు సంబంధించిన వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా రైతులు కూడా, ఒక రైతులే కాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం పూట, ఎందుకంటే ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం పూట ఎదురుగాలులు మరియు వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఇటు ట్రాఫిక్ సైతం నిన్న సాయంత్రం కురిసిన గంట సేపు వర్షానికి కూడా నగరం అంతా అతలకుతలమైంది. ట్రాఫిక్ వ్యవస్థ నుంచి, ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇళ్లలోకి తిరిగి వెళ్లే సమయం కాబట్టి ఆ సమయంలో ఇటు వర్షం ఎదురుగాలుల దానివల్ల దాదాపు ట్రాఫిక్ కూడా అంతరాయమైంది. ఏది ఏమైనా ఈ 3 రోజులు వాతావరణం చెప్పినటువంటి విషయాలను చూసుకుంటే ఈ 3 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వినోద్, అంటే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? దాదాపు 27వ తారీఖు నుంచి
ఈ నెల 27వ తారీఖు నుంచి చూసినట్లయితే క్లియర్ గా అంటే గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటుంది. ఈ నెల 27వ తారీఖున అంటే నైరుతి ఋతుపవనాలు మన దేశంలో కేరళకు ఈ నెల 27వ తారీఖున నైరుతి ఋతుపవనాలు తాకనుంది అంచనా వేస్తున్నారు. ఈ ఋతుపవనాల విస్తరణ ప్రకారం చూస్తే మనకు జూన్ మొదటి వారంలోనే అంటే దాదాపు 3వ తారీఖు లేదా 4వ తారీఖు 5వ తారీఖులోపే తెలంగాణ రాష్ట్రాలకు అంటే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు తాకుతాయని కూడా వాతావరణ శాస్త్రులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ వినోద్.